హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 40. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. సి బ్లాక్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ ముందుకు అలా వెళ్తున్న ఈషిక చెయ్యి పట్టుకొని ఎవరో ఫోర్సుగా తనని పక్కకి లాగేశారు. దాంతో కంగారు పడిన ఈషిక, ఏ హూ ఆర్ యూ, లీవ్ మీ మై హ్యాండ్ అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా పక్కకు తీసుకెళ్లిన ఆ పర్సన్ ఈషిక ముందుకు తిరిగి తన ఫేస్ కి ఉన్న మాస్క్ తీయగానే ఆ పర్సన్ ఫేస్ చూసి షాక్ అయ్యి ఆ షాకింగ్ లోనే, కరిష్మా నువ్వా అంది ఈషిక. అవును నేనే, నీకు స్లిప్ పంపింది కూడా నేనే, నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది తన ఎదురుగా నిలబడి సూటిగా చూస్తూ ఈషికతో కరిష్మా. ఒక్క నిమిషం, ఈషికకు ఏమీ అర్థం కాలేదు. దేని గురించి అయినా ఇంత సిగరెట్ గా ఎందుకు పిలిచావు అని అడిగింది. సిగరెట్ కాబట్టే పిలిచాను అంటుంది కరిష్మా. టైం చూస్తే ఇంకో 10 మినిట్స్ ఉంది మీటింగ్ కంప్లీట్ అవ్వడానికి. ఆయన మీటింగ్ లో ఉన్నాడు, ఆఫీస్ కి వెళ్ళాక మాట్లాడుకుందామా అంది కంగారుగా ఈషిక. నో, నేను నీతో ఈ విషయం మాట్లాడడానికి అట్లీస్ట్ ఆఫీస్ కాదు కదా, మన ఇల్లు కూడా సేఫ్ కాదు. సేమ్ టైం మనం మాట్లాడింది ఎవరు వినకూడదు, ముఖ్యంగా పెద్ద బావ. అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావో కనుక్కొని ఇక్కడి దాకా వచ్చాను అంది కరిష్మా. ఏంటి విషయం? అంజలి గురించి అని రాసావు పేపర్లో, ఏమైంది అంజలికి కంగారుగా అడిగింది ఈషిక. కరిష్మాతో పెద్దగా మాట్లాడింది లేదు ఇప్పటి వరకు, కాబట్టి చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. నీ సిస్టర్ కి ఏమీ కాలేదు, బట్ తను ఎక్కడుందో మీకు తెలుసా అని అడిగింది కరిష్మా. ఓకే, ఎందుకే నన్ను పిలిచింది? అంజలి గురించి నా నోటితో చెప్పించాలని చూస్తుంది. ఇది ఎవరి ఐడియానో తెలియదు కానీ షీలాకు లింక్ అయి ఉంటుంది అని ఈషిక మనసులో అనుకుంటూ, నో, నాకు సిస్టర్స్ లేరు. నువ్వు అంజలి గురించి అడిగితే తను నాకు ఓన్ సిస్టర్ కాదు, కజిన్ సిస్టర్ అవుతుంది. అండ్ 2 years గా తను ఎక్కడుందో నాకు తెలీదు, ఫోన్ లో కూడా టచ్ లో లేదు. అయినా నువ్వెందుకు అడుగుతున్నావు? అంజలి నాకు కజిన్ సిస్టర్ అని మీ పెద్ద బాబాకి కూడా తెలుసు అంటుంది ఈషిక. ఓకే ఈషిక, నేను తన గురించి లేటెస్ట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంజలి తన లవర్ తో పారిపోయింది, నీకు తెలీదా అనగానే షాక్ అయిపోతుంది ఈషిక. తనకి లవర్ ఉన్నాడా అని అడిగింది కన్ఫ్యూజ్ గా చూస్తూ ఆమె వైపు. ఎస్, లవర్ ఉన్నాడు, అతను వైభవ్. అంజలి అతనితోనే వెళ్ళిపోయింది. అలా వెళ్ళినందుకే కదా ఇక్కడ పెద్ద బావ పెళ్లి ఆగిపోయింది. అలా ఆగిపోతేనే కదా నువ్వు తన ప్లేస్ లోకి వచ్చావు అనగానే ఇంకా షాక్ మీద షాక్ ఈషికాకి. అంజలి వైభవ్ తో వెళ్ళిపోయిందా? అదేంటి, వాళ్ళకి 2 ఏళ్ల క్రితం ఇద్దరికి బ్రేకప్ అయ్యింది కదా అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి వాళ్ళకు బ్రేకప్ అయ్యిందని ఆలోచిస్తున్నావా నువ్వు అని అడిగింది కరిష్మా. తను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా బ్లైండ్ గా కరిష్మాని చూస్తుంది. తనకెలా తెలుసు ఈ విషయాలని అనుకుంటూ. ఎస్, నువ్వు అదే ఆలోచిస్తున్నావు, బట్ వాళ్ళు అబద్ధం చెప్పారు. ఎందుకంటే దానికి కారణం వైభవ్ వాళ్ళ మదర్ పద్మజ ఆంటీ. ఆమెకు అంజలి అంటే అస్సలు ఇష్టం లేదు. ఎక్కడ వైభవ్ కి బలవంతంగా పెళ్లి సెట్ చేస్తుందో అని ఇద్దరు కలిసి ఆడిన డ్రామా ఈ బ్రేకప్ స్టోరీ. కానీ వాళ్ళు నిజంగా బ్రేకప్ చేసుకోలేదు, వాళ్ళు విడిపోలేదు. అలా విడిపోయినట్లు అందరికీ నమ్మించారు, ముఖ్యంగా వైభవ్ వాళ్ళ మదర్ ని అని కరిష్మా చెప్పగానే ఒక నిమిషం మైండ్ బ్లాక్ అయిపోయింది ఈషికకు. ఏంటి మాట్లాడడం, నమ్మడం లేదా, లేక ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా అడిగింది కరిష్మా. నిజంగా ఇలా జరిగిందా? తన రిలేషన్ ని బ్రేక్ చేసుకోలేదా అని ఆలోచిస్తున్న ఇషిక వెంటనే, అది సరే, అంజలి నీకు అంత పరిచయమా? తన గురించి ఇన్ని విషయాలు ఎలా చెప్తున్నావు నువ్వు అని అడిగింది ఇషిక. అఫ్ కోర్స్, షీలా తను ఒకేసారి మోడలింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. తన వల్ల ఈ విషయాలన్నీ నాకు తెలుసు. అండ్ అంజలి కూడా మోడలింగ్ లో ఒక లెవెల్ కి వచ్చాక వైభవ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకే వైభవ్ తో ఉన్న తన రిలేషన్ ని లోక నుంచి దాచి సీక్రెట్ గా మెయింటైన్ చేసింది. దానికి వైభవ్ కూడా తన వైపు నుంచి సపోర్ట్ చేశాడు అంజలికి. అలా వాళ్ళ రిలేషన్ సీక్రెట్ గా ఉంచారు. బట్ ఎప్పుడైతే బావ కంపెనీలో అంజలికి ఆఫర్ ఇస్తూనే
2 ఇయర్స్ అగ్రిమెంట్ రాశాడో తను చాలా హ్యాపీ అయిపోయింది. తన కెరియర్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత లైఫ్ లో వెల్ సెటిల్ అయ్యాక హ్యాపీగా వైభవ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అప్పుడు వైభవ్ వాళ్ళ మమ్మీ కూడా ఒప్పుకుంటుందని అంజలి నమ్మకం. కానీ ఇక్కడ అసలు స్టోరీ స్టార్ట్ అయ్యింది. బావ తనని లవ్ చేయడం మొదలు పెట్టాడు. ప్రపోజ్ చేశాడు. కానీ అంజలి బావ లవ్ ని యాక్సెప్ట్ చెయ్యలేదు. తను ఆల్రెడీ లవ్ లో ఉండడంతో అండ్ సేమ్ టైం తను రిజెక్ట్ కూడా చెయ్యలేదు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే తన కెరీర్ లేకుండా చేస్తాడేమో బావా అన్న భయంతో ఆ ప్రపోజల్ ని పెండింగ్ లోనే పెట్టేసింది అంజలి. ఈ కారణాన్ని మరోలా అర్థం చేసుకున్న బావ అంజలి పైన హోప్స్ పెంచుకున్నాడు. అంజలి అలాగే 2 ఇయర్స్ నెట్టుకు వస్తే ఈ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతే ఫ్రీ అయిపోతుంది. ఆ తర్వాత వైభవ్ తో ఉన్న రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యాలనేది అంజలి ఆలోచన. బట్ ఇవేవి అర్థం చేసుకుని పెద్ద బావ మాత్రం 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనగా పెళ్లి ముహూర్తాలు పెట్టించేశాడు. ఇక తనకి వేరే ఆప్షన్ లేక వైభవ్ ని తీసుకుని పారిపోయింది. తను ఎక్కడుందో తెలియక మరొక వైపు పెళ్లి టైం దగ్గర పడుతుంటే ఫైనల్ గా నీ గురించి ఎంక్వైరీ చేసి నిన్ను పట్టుకొచ్చాడు పెద్ద బావ. మొత్తానికి తన పరువు పోకుండా సేమ్ టైం అమ్మమ్మ ప్రాణాలకు ఏమి కాకుండా కాపాడుకున్నాడు. నువ్వు బాగానే యూజ్ అయ్యావు. ఇంకా నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. ఐఎమ్ ఏ కరెక్ట్ అని అడిగింది కరిష్మా. దానికి ఇషికకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బట్ ఒకటి మాత్రం అనింది, దేవాంశ్ నన్ను ఏమి టార్చర్ చేయలేదు కరిష్మా అని. ఎందుకో అతనికి వ్యతిరేకంగా ఆ మాట వినలేకపోయింది ఈషిక. దానికి కరిష్మా గట్టిగా నవ్వి, ఓకే ఓకే కవర్ చేసుకో, బట్ ఇప్పుడే ఇక్కడ కొత్త కథ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అంజలి వైభవ్ ఎక్కడ ఉన్నారో అని ట్రాక్ చేసి అక్కడి నుంచి వైభవ్ ని కిడ్నాప్ చేశాడు పెద్ద బావ అనగానే ఇంకా షాక్ అయిపోయింది ఈషిక. ఒక అమ్మాయి పెళ్లి నుంచి పారిపోయింది అంటే తనకు ఇష్టం లేకనే కదా. ఈ జనరేషన్ లో తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అలాంటిది తన ప్రేమను యాక్సెప్ట్ చేయని అమ్మాయితో పెళ్లి అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? పెద్ద బావ పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు. కానీ అన్ని వస్తువులు కొన్నట్లుగా అమ్మాయిని కూడా కొనాలి అనుకున్నాడో ఏమో. ఎనీవేస్ అంజలి ఇష్టం లేక పారిపోయింది అని అర్థం చేసుకొని తనని వదిలేయాలి కదా. ఎప్పుడైతే అంజలి ఒక చోట ఉందని తెలిసిందో వెళ్ళి తనతో తాడో పేడో తేల్చుకోవాలి. కానీ అలా కూడా చేయలేదు పెద్ద బావ. వైభవ్ ని ఎత్తుకొచ్చాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఎనీవేస్ మీ సిస్టర్ ని నువ్వు కాపాడుకుంటావని నేను నీకు చెప్తున్నాను. ఈ విషయం నేను చెప్పినట్లు ఎవ్వరికీ చెప్పకు. మళ్ళీ నాకు ఇంట్లో వాళ్ళతో లేనిపోని ప్రాబ్లమ్స్. అయినా మా బావ ఎంత డేంజరో నాకంటే ఎక్కువ నీకే తెలుసు. రేపు పెళ్లి అనగా నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఎత్తుకొచ్చాడో, నిన్ను ఎంత టార్చర్ చేశాడో నీ మనసుకి తెలిస్తే చాలు. ప్రస్తుతం అంజలి కూడా ఇండియా వచ్చేసింది వైభవ్ ని వెతుక్కుంటూ. ఈ మాటలు కూడా నేను నా ఫ్రెండ్ సర్కిల్లోనే విన్నాను. సో ఇద్దరి ప్రాణాలు కాపాడుకో, అది నీ చేతుల్లోనే ఉంది అంది కరిష్మా. ఆమె మాటలు విని సైలెంట్ అయిపోయింది ఈషిక. తన బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ఎంత కాదనుకున్నా ఒక తల్లికి పుట్టకపోయినా మామయ్య మాత్రం నన్ను ప్రేమగా పెంచుకున్నాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి నీ చెల్లెలు అంజలి అనేవాడు. ఆయన మాటకైనా విలువివ్వాలి. అంజలి ప్రాణాలు కాపాడాలి అనుకుంది ఈషిక. అలా ఆలోచిస్తూ వెయిటింగ్ రూమ్ వైపు వెళ్ళింది. అంజలి టాపిక్ దేవాంశుతో ఎలా మొదలు పెట్టాలో ఈషికకు తెలియలేదు. కానీ వాళ్ళిద్దరిని కాపాడుకోవాలి అని మాత్రం గట్టిగా అనుకుంది ఈషిక. బయటికి వచ్చిన కరిష్మా షీలాకి కాల్ చేసి, నువ్వు చెప్పమన్నట్లు అన్నీ చెప్పేశానబ్బా, మధ్యలో నన్నేసావేంటి అంటుంది చిరాకుగా. ఇది ఒకటేనా, ఇంకా మా పెళ్ళయ్యే వరకు నువ్వు చాలా చెయ్యాలి అంటుంది షీలా. అది సరే, ఇంతకి నువ్వు అంజలికి చెప్పావా బావా వైభవ్ ని కిడ్నాప్ చేశాడని అని అడుగుతుంది కరిష్మా. జస్ట్ ఇప్పుడే బాంబు పేల్చాను. తను రూమ్ లో ఏడుస్తుంది. కాసేపు ఓదార్చి బయటికి వచ్చాను. యూనో ఏడ్చే వాళ్ళకి నచ్చ చెప్పాలంటే నాకు చాలా చిరాకు. ఇన్ఫాక్ట్ ఏడ్చే వాళ్ళని చూడాలంటే కూడా అంది షీలా. అలాంటప్పుడు అందరినీ ఏడిపించాలని ఎందుకు చూస్తావు అని అడిగింది కరిష్మా మనసులో ఉన్న కోపాన్ని బయట పెడుతూ. తప్పదు డార్లింగ్, మనం నవ్వాలి అంటే ఎదుటి వాళ్ళు కాస్త సాడ్ గా ఫీల్ అవ్వాలి. అప్పుడు
ఇంకాస్త ఆనందం ఎక్కువ అవుతుంది మనకి. అది నీ విషయంలో నాకు బాగా తెలిసొచ్చింది అంటూ గట్టిగా నవ్వుతుంది షీల కరిష్మా కోపాన్ని ఎంజాయ్ చేస్తూ. ఇక చాలు షీల, నేను నీ ఫ్రెండ్ని. నువ్వు నన్ను ఇలా బ్లాక్ మెయిలింగ్ చెయ్యడం ఏమీ బాదు. ఇప్పటికైనా ఆ వీడియో నాకు ఇవ్వొచ్చు కదా అంటుంది. సారీ బేబీ, ఇప్పట్లో ఇవ్వలేను. దానికి చాలా టైం పడుతుంది. నువ్వు తలుచుకుంటే చాలా తొందరలోనే. నేను మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద కోడలిగా అడుగుపెట్టి ఆ ఇంటి పెద్ద కోడలి స్థానం నాకు వచ్చినప్పుడు ఆ మరుక్షణమే నా దగ్గర ఉన్న నీ వీడియోస్ అన్ని నీకు అప్పగించేస్తాను. అప్పుడు నువ్వు నాకు చెల్లెలివి అవుతావు. నా చెల్లెల్ని నేను ఎందుకు బ్లాక్ మెయిలింగ్ చేస్తాను? తప్పకుండా నీ వీక్నెస్ అయిన ఆ వీడియోస్ ని నీ చేతిలోనే పెడతాను. బట్ ఇప్పుడు మాత్రం చాలా అవసరం. వెంటనే నేను చెప్పింది చెయ్యి. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా అంటూ కటువుగా చెప్పి కాల్ కట్ చేసింది షీల. చిచి, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నామని ఇప్పటి వరకు చూడలేదు. ఎంత సెల్ఫిష్ నువ్వు అని మనసులో తిట్టుకుంటూనే పాపం అనిపించింది ఈషికాని తలుచుకుంటే. ఐఎమ్ సో సారీ ఇషిక. నీకు నాకు మధ్య మంచి అనుబంధం లేకున్నా కనీసం పగ కూడా లేదు. నా వల్ల నీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. బట్ ఐఎమ్ హెల్ప్లెస్ అనుకుంటూ మెల్లిగా బుజ్జికి కాల్ చేస్తుంది. నెక్స్ట్ షీలా చెప్పిన ప్లాన్ ఫాలో చేయడానికి కరిష్మా. వైభవ్ని దేవాంశ్ కిడ్నాప్ చేశాడని తెలిసిన మరుక్షణం ఏడుస్తూనే కుప్పకూలిపోయింది అంజలి. అలా చాలాసేపు ఏడ్చిన అంజలి నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తనకు తాను ధైర్యం చెప్పుకొని వాష్రూమ్ లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మిర్రర్ ముందు కూర్చుంది. ఇక నేను ఇలా ఏడుస్తూ నాలుగు గోడల మధ్య ఉంటే లాభం లేదు. ఈ విషయం గురించి దేవాంశుతో తేల్చుకోవాలి డైరెక్ట్ గా వెళ్ళి. ఎస్, మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లో తను నా వైభవ్ని వదిలేయాలి. లేకపోతే మీడియాకు ఇస్తానని వార్నింగ్ ఇస్తాను. అది కుదరకపోతే తన కంపెనీ ముందే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరిస్తాను. అప్పుడు ఏం చేస్తాడో చూస్తా అనుకుంటూ రెడీ అవుతుంది అంజలి. అప్పుడే తన రూమ్ లోకి వచ్చిన షీల, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దేవాంశ్ ఆఫీస్ కి. ఎంత లేట్ చేసే కొద్దీ వైభవ్ కి అంత ప్రమాదం ఎక్కువ అవుతుంది. వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడతాను అంటుంది స్థిరంగా అంజలి. వావ్, నేను ఎలాంటి రియాక్షన్ కావాలనుకున్నానో అలాంటి రియాక్షనే వచ్చింది. సో ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నమాట అని షీలా మనసులో అనుకుంటూ, నోనో, ఇప్పుడే దేవాకి నువ్వు ఎదురు పడొద్దు. చాలా ప్రమాదం నీకు. అసలే తను చాలా కోపంలో ఉన్నాడు. నీ పేరు తీస్తేనే అతని ముందు ఉన్న వస్తువులన్నీ విసిరేస్తున్నాడు అంది షీల. అలా అని భయపడుతూ కూర్చుంటే నా వైభవ్, నేను తనని కాపాడుకోవాలి కదా. ఇదంతా చేసింది తన కోసమే. మేమిద్దరం కలిసి హ్యాపీగా లైఫ్ లాంగ్ బతకడానికి. ఇప్పుడు తనకి ఏదైనా అయితే నా బ్రతుకి అర్థం ఏంటి? షీలా, ఏం చేస్తాడో చెయ్యని. నేనేం భయపడను. ఇప్పటి వరకు అంటే పారిపోయాను. దానికి అర్థం ఉంది. ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు నా తోడైన వైభవ్ నాకు తోడుగా లేడు. ఎలాగో ఇండియా రాక తప్పలేదు. అలాంటప్పుడు ఎదురు పడాలి కదా అంటుంది అంజలి. ఓకే మిస్ అంజలి. ఓ ఐఎమ్ సో సారీ. మిస్ అంజలి వైభవ్, మీ అక్క కూడా ఉంది కదా, తన హెల్ప్ తీసుకోవచ్చు కదా అంటుంది షీల. ఎవరు? అది నాకు అక్క కాదు. ముందు అది గుర్తుంచుకో. తనని ఎందుకు హెల్ప్ అడగాలి అని అడుగుతుంది యాటిట్యూడ్ గా అంజలి. పిచ్చి అంజలి, నీకు రియాక్ట్ అవ్వడమే తెలుసు, కానీ ఎప్పుడు ఎలా రియాక్ట్ కావాలో తెలియదు అంటూ తనకి ఏదో ఏదో చెప్తుంది. ఆ మాటలు విని కొత్త కొత్త ఆలోచనలు వచ్చేసాయి అంజలికి. షీలా చెప్పింది పూర్తిగా వింటూ ఉండిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత, వావ్, నేను ఈ రకంగా ఆలోచించలేదు. ఓకే, నేను ఇలాగే చేస్తాను. నేను ఇషికాని కలుస్తాను అంటుంది ఈసారి ఫుల్ కాన్ఫిడెంట్ గా అంజలి. ఆ మాటలకి తన ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుంది అనుకుంటూ కన్నింగా నవ్వుకుంటుంది షీల. మీటింగ్ నుంచి బయటికి వచ్చాక ఆఫీస్ కి బయలుదేరారు దేవాంశి, ఇషిక. కారులో కూర్చున్న ఇషిక సైడ్ గా ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మార్నింగ్ తన ఫేస్ లో ఒక రకమైన యాక్టివ్నెస్ ఉండింది. బట్ ఇప్పుడు ఏదో డల్ గా కనిపిస్తుంది. అది ఎందుకో అర్థం కాలేదు. బట్ అతను అడగలేదు. అలాగే ల్యాబీలో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు దేవాంశ్. హాఫ్ అన్ అవర్ కి ఆఫీస్ కి చేరారు. క్యాబిన్ లోకి వెళ్తూనే దేవాంశ్,
కాఫీ అన్నాడు. తను ముభావంగా వెళ్లి కాఫీ తెచ్చిచ్చింది. ఆ తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని ఎలా మొదలు పెట్టాలో టాపిక్ తెలియలేదు. అతనితో మాటలతో తను గెలవలేదు. తన మాట విని వైభవ్ని వదిలేస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. తను అడిగితే ఇంకా రెచ్చిపోతాడు దేవాంశ్. ఎలా ఎలాగైనా వైభవ్ని కాపాడాలి. ఇలా ఆలోచిస్తూనే తనకు తెలియకుండానే టేబుల్ పైన తల పెట్టుకుని నిద్రపోయింది ఈషిక. టెన్షన్ ఎక్కువైతే ఈషికకు నిద్ర వస్తుంది. అదో అలవాటు తనకి. తనకే కాదు, చాలా మందికి మెంటల్ టెన్షన్ ఎక్కువైతే నిద్ర వస్తుంది. దేవాంశ్ కాఫీ కంప్లీట్ చేసి ఏదో ఫైల్ కోసం అడుగుదామని తలెత్తి చూసేసరికి చైర్లో కూర్చొని టేబుల్ పై తల అడ్డంగా పెట్టి పడుకున్న ఈషిక కనిపిస్తుంది. అదేంటి ఎప్పుడు లేనిది అలా పడుకుంది? ఏదైనా హెల్త్ ప్రాబ్లమా ఏంటి ఈ అమ్మాయికి అనుకుంటూ మెల్లిగా తన దగ్గరికి వచ్చాడు దేవాంశ్. ఈషిక ఒక పక్కగా తల వాల్చేసి పడుకుంది. ఆమె ఫేస్ లో ఒక రకమైన అలసట కనిపిస్తుంది. ఒక సెకండ్ ఒక చిన్న పాపలా అనిపించింది దేవాంశికి. ఎప్పుడు అరుస్తూ గొడవకి దిగే ఈషికాలో చాలా అమాయకత్వం ఉంది అని మనసులో అనుకుంటూ తనకు తెలియకుండానే నవ్వుకున్నాడు. ఆమె హెయిర్స్ లీవ్ చేసి ఉండడంతో గాలికి ఆమె ముంగురులు చెంపపై పడుతూ డిస్టర్బ్ చేస్తున్నాయి. వాటిని మెల్లగా తన చేతితో వెనక్కి తోశాడు. ఎందుకో అప్సెట్ గా కనిపిస్తుంది. బహుశా వాళ్ళ తమ్ముడి గురించి ఆలోచించిందో లేక ఇక్కడెక్కడోచ్చి పడ్డాను అనుకుంటుందో అని ఆలోచిస్తూ తననే చూస్తున్న దేవాంశ్కి ఆమెని కంఫర్ట్ గా పడుకోబెట్టాలి అనిపించింది. బట్ టచ్ చేస్తే లేస్తుందేమో అని ఆలోచిస్తూనే ఇలాగే వదిలేస్తే ఆమె మెడ పట్టేస్తుంది అనుకుంటూ మెల్లిగా తన దగ్గరికి వెళ్లి తన షోల్డర్ పట్టుకొని లేపాడు. కాని మంచి నిద్రలో ఉంది ఈషిక. అస్సలు మెలకువ కాలేదు. అతను మెల్లిగా తన రెండు చేతుల్లో ఆమెను లిఫ్ట్ చేసి జాగ్రత్తగా ఆఫీస్ పర్సనల్ రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టేశాడు. ఇప్పుడు కంఫర్ట్ గా పడుకున్న ఈషికకు ఎలా ఉందో తెలియదు, కానీ దేవాంశి మనసుకి మాత్రం హాయిగా అనిపించింది. అతనిలో కొంచెం కొంచెం మార్పు మొదలయ్యింది ఆమె విషయంలో, కానీ అది అతనికి తెలియట్లేదు. ఇక మెల్లిగా డోర్ క్లోజ్ చేసి బయటికి వచ్చేశాడు. అప్పటికి బుజ్జి కాల్ చేశాడు తనకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి. తన క్యాబిన్ కి రమ్మని పర్మిషన్ ఇచ్చాడు. 2 minutes కి బుజ్జి కూడా వచ్చాడు. 2 hours తర్వాత నిద్రలేచిన ఈషికాకి తను ఎక్కడుందో చూసుకుంది. నేనేంటి ఇక్కడున్నాను, ఇక్కడికెలా వచ్చాను అని కాసేపు ఏమీ అర్థం కాలేదు ఆమెకి. మళ్ళీ అంతలోనే తనకు గుర్తుకొచ్చింది మీటింగ్ జరిగిన తర్వాత తను క్యాబిన్ లోకి వచ్చినట్లు. బట్ క్యాబిన్ లోంచి పర్సనల్ రూమ్ లోకి నేను ఎలా వచ్చాను అనుకుంటూనే లేచి ఒకసారి మిర్రర్ లో తన ముఖం చూసుకుంది. బాగా నిద్రపోయినట్లున్నాను, ఫేస్ మొత్తం డల్ గా మారిపోయింది. ఎలా వచ్చానబ్బా అని కాస్త ఆశ్చర్యపోతూనే మరొకసారి అనుకుంది ఈషిక. బయటికి వచ్చి చూస్తే క్యాబిన్ ఖాళీగా ఉంది. దేవాంశ్ లేడు. ఇదే విషయం మేనేజర్ అసిస్టెంట్ ని అడిగితే ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్ళాడు బుజ్జితో కలిసి అని చెప్తుంది. ఇక కామ్ గా ఇషిక వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రాగానే మేడం మీకు స్నాక్స్ అండ్ కాఫీ అంటూ తీసుకొచ్చి మీకు హెల్త్ బాగుందా మేడం అని అడుగుతుంది. నేను బానే ఉన్నాను, ఎందుకలా అడుగుతున్నావు అని అడుగుతుంది ఇషిక. సార్ చెప్పాడు నీ హెల్త్ అప్సెట్ గా ఉందని, ఒకసారి కనుక్కోమని. అలాంటిది ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ ని పిలిపించామన్నాడు. అలాగే సార్ కి కాల్ కూడా చేయమన్నాడు, అందుకే అడుగుతున్నాను అంది అసిస్టెంట్. ఓకే, సో మిస్టర్ మిత్తలే నన్ను బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడా? ఏమీ గుర్తుకు రావడం లేదు అని ఇషిక మనసులో అనుకుంటూ యా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, డాక్టర్ అవసరం లేదు, థ్యాంక్ యూ అంది చిరునవ్వుతో ఇషిక. ఓకే మేడం అంటూ తను వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాఫీ తాగుతూ గతంలోకి వెళ్ళింది ఈషిక. ఫ్లాష్ బ్యాక్ 4 years బ్యాక్. తను నిజామాబాద్ లో ఉన్నప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన రోజుల్లో ఆ ఇయర్ తను కాలేజ్ బీటెక్ లో ఇషిక టాప్ గా నిలిచింది. దాంతో తన ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడిగారు. సరే అని తన ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకా అంజలిని తీసుకొని తమ దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది ఇషిక. అక్కడ సడన్ గా కనిపించాడు వైభవ్. దాదాపు 5 years తర్వాత
ఫారెన్ స్టడీస్ కోసం జర్మనీ వెళ్ళాడు గతంలో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.